టాబ్లెట్లు వేసుకున్నా ఇంకా జ్వరం తగ్గడం లేదు. ఇంకెంతసేపు వేధిస్తుందో ఏంటో. అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? కూర్చోండి. ఏంటోనమ్మా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగిపోతున్నాయి. ముందల కూర్చోండి. అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది అత్తయ్య. ఇంత జ్వరం పెట్టుకొని మీరెక్కడికి వెళ్తున్నారు? లేదమ్మా, వాడొచ్చే టైం అయింది. వాడికి ఈరోజు గుత్తి వంకాయ కూర వండి పెడతానని చెప్పాను. వాడికది చాలా ఇష్టం. దానికి మీరు లేవాలా అత్తయ్య? నేనున్నాను కదా చూసుకోవడానికి. లేదమ్మా, వాడికి ఎవరు చేసినా నచ్చదు. నేనే చేసి పెట్టాలి, లేకపోతే కడుపు నిండా తినడు. మీ పరిస్థితి ఇలా పెట్టుకొని ఏ టైంలో కూడా మీరింకా దగ్గరుండి వండి పెట్టాలా? అది కాదమ్మా. అత్తయ్య, పిల్లలంటే ప్రతి తల్లికి ప్రేమ ఉంటుంది, కాదనను. ఎందుకంటే నేను కూడా ఒక తల్లినే కదా. పిల్లలు కడుపు నిండా అన్నం తింటే ఏ తల్లికైనా ఆనందంగా సంతోషంగా ఉంటుంది, కాదనను. కానీ మీ ఆరోగ్యం ఇలా పెట్టుకొని మీరు ఇంత కష్టపడి వంట చేసి పెట్టారని నందుకి తెలిసిందనుకోండి, తను ఎంత బాధపడతాడో తెలుసా? నందు సంతోషాన్ని చూడాలనుకున్న మీరు తన బాధని కన్నీళ్ళని చూడాల్సి వస్తుంది. మీకెందుకత్తయ్య? వంట మీరు చేసినంత అద్భుతంగా నేను తయారు చేసి పెడతాను. మీ అబ్బాయికి ఏమాత్రం తేడా తెలియదు, నా మాట నమ్మండి. నిజమేనంటావా? నిజంగానే నువ్వు నాలా వంట వండగలుగుతావా? భలే వారత్తయ్య, నేను వండలేకపోవడం ఏంటి? నేను ఇంటికి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి మీరు వండే ప్రతి వంట నేను నేర్చుకున్నాను. మీరు నందుకి ఏ టైంకి ఏమందిస్తారో, నందుని ఎలా చూసుకుంటారో ప్రతిదీ గమనించి అచ్చం మీలాగే చేయడానికి నేను రెడీ అయిపోయాను. ఈ ప్రపంచంలో కన్నతల్లి చేసి పెట్టే వంట రుచి మరెవరు చేసినా రాదు. ఆ కన్నతల్లిని కూడా మరిపించేంత గొప్పగా భార్య వండి పెట్టాలి. ఎందుకంటే కన్నతల్లి తర్వాత భర్తని తల్లిలా చూసుకోవాల్సింది భార్యే కదా. నేను మీకు టాబ్లెట్ తీసుకొస్తాను. అయ్యో వద్దమ్మా. పర్వాలేదు అత్తయ్య, మీరు హాయిగా ప్రశాంతంగా పడుకోండి. మేఘన లేని లోటు నిజంగా ఇప్పుడు తెలిసొస్తోంది. మేఘన ఈ తప్పు చేస్తుందా? అసలు మేఘన వల్ల ఇదంతా జరిగిందా? అమ్మా మేఘన, నువ్వు ఉన్నన్ని రోజులు నీ విలువేంటో తెలియలేదమ్మా. నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం కలలాగా కరిగిపోయింది. నువ్వు వెళ్ళాక రోజులు గడవడమే కష్టంగా ఉంది. నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో నేను చెప్పలేను, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఈ ఇంట్లో సంతోషం అనేది లేకుండా పోయింది.
నందు, నందు, ఏంటమ్మా? ఏంట్రా పరధ్యానం? పిలిచినా గాని పలకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. సరే, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదమ్మా. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు నాన్న? జరిగింది ఓ పీడకలలా మర్చిపో. ఏంటోరా, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, ఇంటి పరిస్థితులేమో అలా ఉన్నాయి. బయటికి వెళ్ళాలన్నా కూడా నాకు మనస్కరించడం లేదు. ఎంతో ఆనందంతో ఉండే ఇల్లు ఇలా అయిపోయింది. ఇదంతా తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందిరా. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదురా. ఒక్క నిమిషం ఉండమ్మా. ఏంటమ్మా, జ్వరం వచ్చినట్టుంది. మీ అమ్మకు జ్వరం వచ్చిన విషయం నీకిప్పుడు అర్థమైందిరా? కానీ అది 2 రోజుల నుంచి ఇలాగే ఇబ్బంది పడుతోంది. నువ్వు పట్టించుకుంటేనే కదా. ఏంటమ్మా ఇది? ఒంట్లో బాగలేకపోతే ఓ మాట చెప్పాలి కదా. కనీసం టాబ్లెట్స్ అయినా వేసుకున్నావా? ఉండు, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఒరేయ్, అది మనసుకు పట్టిన జ్వరంరా, మందులతో తగ్గదు. మనసు బాగా లేకపోతే శరీరం కూడా సహకరించదు. నువ్వెన్ని మందులు వేసినా ఏం చేసినా మనసులో ఉన్న బాధ పోతే తప్ప తను మామూలు మనిషి కాలేదు. నన్నేం చేయమంటావు బామ్మ? ఇప్పుడు నేను వెళ్ళి ఆ మేఘన దగ్గరికి వెళ్ళి నాది తప్పైంది క్షమించని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకురావాలా? తన ఇంటికి తీసుకొస్తే ఏమన్నా బాగైపోతుందా? ఆ మాట ఎవరన్నారా? అది ఇంటికొస్తే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. మీ అమ్మ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. మీ అమ్మ దిగులంతా నీ గురించేరా. నువ్వెప్పుడు చూసినా అలా డల్గా కూర్చొని ఉంటున్నావు. నీ లోకం నీది, పక్కన వాళ్ళు ఏమైపోతున్నా పట్టించుకోవట్లేదు. ఇదిలాగే కొనసాగితే నీ జీవితం ఏమైపోతుందా అని ప్రతిరోజు మీ అమ్మ నిద్రపోకుండా కంటికి మంటికి ధారగా ఏడుస్తూనే ఉందిరా. ఈ విషయాలన్నీ ఏవీ నీకు తెలీదు. నీకు చెప్పినా నువ్వు మారవు. ఎలారా? ఎలా ఇలా అయితే? అమ్మా, ఎందుకు నా గురించి నువ్వెంత టెన్షన్ పడుతున్నావు? నాకేం కాదు. ఏం కాదు అంటున్నావు, కానీ నువ్వేమైపోతావో నాకు అర్థమవుతోందిరా. ఇలా ఒంటరిగా కూర్చుంటే నీకు లేనిపోని ఆలోచనలు వస్తాయి. ఇంట్లోనే కూర్చొని మదన పడే కంటే అలా బయటికి పోయి నలుగురి ఫ్రెండ్స్ తోటి అలా కాసేపు తిరిగిరా. కనీసం కొంచెం చిన్న చేంజ్గానైనా ఉంటుంది. ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఎలాగో మన ఆరోహి ఉంది కదా. ఆరోహితో కలిసి సరదాగా తిరిగి రాపో. ముందు నువ్వు ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళు. తనతో కలిసి కబుర్లు చెప్తూ కూర్చోరా. నీకు కూడా మనసుకి చిన్న చేంజ్ ఉంటుందిరా. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? తప్పే ఉందే. ఆ అమ్మాయికి మన ఇంటి పరిస్థితులన్నీ తెలుసు. వీడి జీవితంలో ఏమేం జరిగినాయో అన్నీ తెలుసు. మనల్ని అంతకంటే బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ అమ్మాయి గనక అయితే కనీసం వీడి పరిస్థితి అర్థం చేసుకుని ఏవో 4 మంచి మాటలు చెప్తుంది. ఎవరి మాట విన్నా వినకపోయినా ఆ అమ్మాయి మాట వీడు ఖచ్చితంగా వింటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒరేయ్, నువ్వింకేం ఆలోచించకు. పెద్దదాన్ని చెప్తున్నాను కదా. నా మాట విని ఆరోహితో కలిసి అలా సరదాగా బయటికి వెళ్ళు. ఇప్పుడు నాకెక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఒరే ఒరే ఒరే, ఆగరా నందు, ఆగరా. ఇక లాభం లేదు. వీణ్ణి వెళ్ళమంటే వెళ్ళడు, కానీ ఆ ఆరోహినే ఇంటికి రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ అమ్మాయి వస్తే వీడు కాస్త దారిలోకి వస్తాడు. అత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. ఆ అమ్మాయి పెళ్లి కానమ్మాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పరాయి ఆడపిల్లతో కలిసి
వాడు అలా బయట తిరుగుతూ ఉంటే చూసే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ ఇప్పుడు అనుకోకుండా ఉన్నారా మరి? నువ్వు ఊరుకో, నాకంతా తెలుసు. నేను నీకంటే అనుభవంలో పెద్దదాన్ని, జీవితం ఎంతో కాచి వడబోసిన దాన్ని. నాకు తెలీదా ఏంటి? నువ్వు అలా ఉండు, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఆ ఆరోహికి ఫోన్ చేసి వస్తాను. భగవంతుడా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంటి పరిస్థితులన్నీ నా చేదాటిపోయేలా ఉన్నాయి. అత్త ఏమో ఆరోహి ఆరోహి అంటోంది. ఇప్పుడు ఆ అమ్మాయితో కలిపి వీణ్ణి పంపిస్తే ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎలాంటి బాధలు వస్తాయో. నమస్కారం సార్, నేను గుర్తున్నానా? మీరు గుర్తుకు లేకపోవడం ఏంటమ్మా? కూర్చోండి. లాయర్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అంటే నాకు అర్థమైందమ్మా. ఆ రోజు మీ భర్త తరపున వాదిస్తానని చెప్పి నేను ఆఖరి నిమిషంలో తప్పుకున్నాను. ఎందుకని అడగడానికి వచ్చారు కదా? నేను ఎందుకు వచ్చానో మీకు బాగా తెలుసు, కానీ మీరు సమాధానం చెప్పకుండా మాత్రం ఈరోజు తప్పించుకోలేరు. ఆ రోజు ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పి నాటకం ఆడారు. దానికి కారణమేంటో ఆ రోజు చెప్పలేకపోయినా కనీసం ఈ రోజైనా చెప్తారన్న ఆశతో వచ్చాను. చూడండి లాయర్ గారు, నేను ఇప్పుడు చాలా సమస్యల్లో ఉన్నాను. ఆ రోజు నా భర్తని నేను కాపాడుకోవడం ఒక్కటే సమస్య, ఈ రోజు నన్ను నేను కాపాడుకోవడం కూడా సమస్య. నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి, అన్నింటికి మించి నా పరిస్థితికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. దయచేసి మీరు నిజం చెప్పండి. లాయర్ గారు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎదిరించే శక్తి లేనప్పుడు భగవంతుడున్నాడురా, ఎవరికి ఏ అన్యాయం చేయడు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అంటూ భగవంతుడిని తలుచుకుంటారు. ఆ భగవంతుడి తర్వాత న్యాయం చేస్తాడు అని నమ్మేది ఒక లాయర్నే. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి మీరు ఆ రోజు నాకెందుకు అన్యాయం చేశారో నాకు తెలియదు. నేనిప్పుడు దాని గురించి మిమ్మల్ని నిందించడానికి రాలేదు. ఆ రోజు నా వల్ల జరిగిన తప్పేంటి, మీరెందుకు వస్తానని చెప్పి రాలేదు, నాకు ఆ వివరణ తెలియాలి ప్లీజ్. అమ్మా, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిల్టీ ఫీలింగ్లోనే ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఎంత నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఆ రోజు మీ కేసు వాదించడానికి నేను రాలేకపోయినందుకు నేను కూడా చాలా కుమిలిపోయాను. కానీ నేను ఆ రోజు రాలేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించారమ్మా. ఎవరో పని చేసింది, దయచేసి నిజం చెప్పండి. ఇప్పటికీ మీ వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పటికైనా నిజం చెప్పండి. నా కుటుంబం చిన్న భిన్నం కావడానికి, నా భర్త నాకు దూరం అవ్వడానికి కారణం నా వెనకాల నాకు తెలియని ఎవరో ఒకరు ఇదంతా చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇదంతా నీ వెనకాలన్న ఒక మనిషి చేయిస్తున్నారు. ఆ మనిషే నన్ను కూడా బెదిరించారు. నన్ను బెదిరించడం వల్లే నేను కేసుకి అటెండ్ కాలేకపోయాను. ఎవరా మనిషి? ఆరోహి అమ్మ. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. ఆరోహియా? అవును, తనే. ఆ రోజు మీ కేసుకి అటెండ్ కావద్దని చెప్పి నన్ను బెదిరించింది. నేను గనక మీ కేసును వాదిస్తే నా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఏంటండి మీరు అనేది? ఆరోహి భయపెడితే మీరు భయపడతారా?
ఆరోహి గురించి మీకు తెలియదమ్మా. తను మామూలు మనిషి కాదు. తన దగ్గరున్న డబ్బు పలుకుబడితోటి ఎవరినైనా లొంగదీసుకోగలదు. లాయర్ని నేనే భయపడ్డానంటే ఒక్కసారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు కూడా మీకు ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే నా ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. కేవలం నీ బాధ చూడలేకే ఆ రోజు నీ విషయంలో నేను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అయ్యి ఈరోజు నీకు నిజం చెప్పాను. దయచేసి ఈ నిజాన్ని నీలోనే దాచుకోమ్మా. పొరపాటును కూడా ఆరోహి దగ్గర ఈ విషయాన్ని చెప్పకు. లాయర్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పమ్మా. దయచేసి ఆరోహి మిమ్మల్ని బెదిరిస్తే రాలేదన్న విషయం నా కుటుంబానికి చెప్పగలరా? చెప్పాను కదమ్మా, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలని. పొరపాటున నేను బయట పెట్టానంటే నా ప్రాణం పోతుంది. ఈ విషయంలో నేను ఏమీ సహాయం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించమ్మా. నీకు విషయం చెప్తాను తల్లి. ఆరోహితో మాత్రం చాలా జాగ్రత్త. తను నీ మీద ఎందుకు అంత పగ పెంచుకుందో నాకు తెలియదు, కానీ నీ మీద పీకల వరకు కోపం ఉంది. తన పలుకుబడి పరపత్తోటి నిన్ను ఏమైనా చేయడానికి తను వెనకాడదు. నువ్వు జాగ్రత్తమ్మా. అలాగేనండి. కనీసం నన్ను నమ్మి నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నన్ను బెదిరించడం వల్లే నేను కేసుకి అటెండ్ కాలేకపోయాను. ఎవరా మనిషి? ఆరోహి అమ్మా. మేడం, మీరు అనుమానించింది నిజమే. ఆ మేడం ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున డబ్బులిచ్చింది. నాకు ఫోన్ చేసి కాంతం గారిలాగా మాట్లాడడం వల్ల ఈ విషయం నీకు తెలిసిపోయింది, కానీ నీకు తెలియకుండా ఇంకెన్ని రాజకీయాలు నడుపుతున్నారు. నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందే. చాలా థ్యాంక్స్. నా భర్త ప్రాణాలు కాపాడారు. దేవాసురుపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం. నా శుభోదయం పత్రికలో జాబ్ చేయాలని కోరుకుంటూ మీ ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాను. అసలు మీకు అంత బద్ధ శత్రువులు ఎవరున్నారు? ఎవరో కావాలని పని కట్టుకుని ఇదంతా చేశారు. నేను 2వ పెళ్లి చేసుకుంటాను, 3వ పెళ్లి చేసుకుంటాను. నీకేంటి ప్రాబ్లం? ఇందులో మనం వెళ్లాల్సిన హోటల్ తాలూకు డీటెయిల్స్, రూమ్ నంబర్, అన్ని డీటెయిల్స్ ఇందులో రాసి పెట్టుంచాను. నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేసావు అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఎంత మోసం చేసావు ఆరోహి. నా పక్కనే ఉంటూ నా శ్రేయోభిలాషలాగా మాట్లాడుతూ చివరికి నన్నే మోసం చేసావు. నాకు నందుకి మధ్య గొడవలు సృష్టించావు. చివరికి నందుని నాకు దూరం చేసావు. ఇదంతా ఎందుకు చేసావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని? నందుకి యాక్సిడెంట్ చేసింది నువ్వు. తనని కాపాడుతున్నట్టుగా నటించి మెల్లగా మా ఇంట్లోకి చేరావు. ఆ తర్వాత నమ్మకమైన వ్యక్తిలా చేరుతూ మా జీవితాల్లోకి ఎంటర్ అయిపోయావు. నా పెళ్లి శుభలేఖల్ని కొట్టించింది నువ్వు. అది బామ్మగారికి పోస్ట్ చేసింది నువ్వు. సమస్యలన్నీ సృష్టించి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నట్టుగా నటిస్తూ నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించావు.
నందుని హోటల్కి పంపించింది నువ్వు. ఆ వ్యాన్ డ్రైవర్ చేత మత్తు మందిప్పించి తనని అక్కడి నుంచి నేను రైడ్ చేసే హోటల్కి తీసుకొచ్చింది నువ్వు. నాకంతా అర్థమైపోయింది ఆరోహి. ఇంతకాలం ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వున్నావనే నమ్మకంతోటి నువ్వు నా మనిషివి అనుకొని అన్నీ నీకు చెప్పేదాన్ని. అంటే నా కన్నీళ్లు తుడుస్తూనే నువ్వు ఆనందపడ్డావు. నేను ఏడుస్తూ నీ దగ్గర చెప్పుకుంటూ ఉంటే నువ్వు లోపల ఆనందించావు. నా పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేశావు. అసలు నువ్వెవరు? నీకు నాకు మధ్య శత్రుత్వం ఏంటి? ఎందుకు నా భర్తకి నన్ను దూరం చేయాలని చూస్తున్నావు? అసలు ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉందో, నా ఇంట్లో నా స్థానం ఏమైందో? ఒకవేళ ఆరోహి నా స్థానంలో ఉండాలని కోరుకుంటుందా? చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకోలేనుగా. అసలు నీకు మేఘనకి ఏ మాత్రం సెట్ అవ్వదు తెలుసా? నందు నందు ఆరోహి ప్లీజ్. ఆరోహి నందు ఆరోహి